హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా 6.34 crore బడ్జెట్లో రిలీజ్ అయ్యి 2000 crores కలెక్ట్ చేసి మొత్తం ప్రపంచాన్నే షేక్ చేసిన అబ్సెషన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న పాయింటే చాలా క్రేజీగా స్కేరియెస్ట్గా ఉంది. మూవీ చూస్తున్నప్పుడు లిటరల్గా నా గుండె చేతిలోకి వచ్చేసింది, అంత భయం వేసింది కొన్ని సీన్స్లో. అలా అని ఇదేం హర్రర్ మూవీ కాదు, సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. నేను జనరల్గా హాలీవుడ్ మూవీస్ని ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మూవీలోని కోర్ పాయింట్ కథని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. రిలాక్స్డ్గా కొంచెం ఫోకస్డ్గా ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియో స్టార్ట్ చేసాను. ముందుగానే ప్లాట్ ఏంటో చెప్పి మీ ఎక్స్పీరియన్స్ నేను పాడు చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ అవగానే ఈ మూవీలో హీరో పేరు బేర్. చిన్నప్పటి నుంచి అతనితో పాటు కలిసి పెరిగి ఫ్రెండ్ గా ఉన్న అమ్మాయి మీద క్రష్ ఫీలింగ్ వస్తుంది ఇతనికి. ఆ అమ్మాయి పేరే నిక్కీ. తినే మన మూవీలో హీరోయిన్. నిక్కీని వన్ సైడ్ గా మనోడు ప్రేమిస్తూ ఉంటాడు, ఇంకా తన లవ్ విషయం చెప్పలేదు. కొంచెం భయస్తుడైతును. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ గా బ్రదర్ గా నిక్కీ చూస్తుందని ఇప్పుడు సడన్ గా లవ్ అని ఎలా చెప్పడం అని అతని ఫ్రెండ్ ఇయాన్ తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. అతను ఎలా ప్రపోజ్ చేస్తానో ప్రాక్టీస్ చేస్తా చూడరా అని. బేర్కున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఇయాన్ అని అలాగే సైరా, వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే మ్యూజిక్ షాప్ లో వర్క్ చేస్తుంటారు. బేర్ ప్రేమిస్తున్న అమ్మాయి నిక్కీ కూడా వీళ్ళ టీమ్ లోనే ఉంటుంది. బేర్ చాలా సార్లు అతని ప్రేమని నిక్కీకి తెలియజేయాలని రిహార్సల్ చేసి మరి ఎలా ప్రపోజ్ చేయాలో, చివరికి నిక్కీ దగ్గరికి వెళ్ళిన తర్వాత భయపడి ఎలా చెప్పాలో తెలియక టాపిక్ డైవర్ట్ చేసి వేరొక విషయం గురించి మాట్లాడి వచ్చేస్తాడు. ఇలా రోజులు గడిచిపోతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇయాన్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. చిచి, ఇలా ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి నీకు అస్సలు పడదు, కొంచెం ఎక్స్ట్రా మసాలా కావాలరా, ఎప్పటికి నేర్చుకుంటావో ఏంటో ఇదంతా, కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పరా అని ఇయాన్ అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ డే ఎలాగైనా ప్రపోజ్ చేయాలని ఇంటికి వస్తే ఇంట్లో అతను ఎంతగానో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి శాండీ చనిపోయి ఉంటుంది. శాండీ ఎలా చనిపోయి ఉంటుందంటే బెయిన్ వాడుతున్న మెడిసిన్ని బెయిన్ లేని సమయంలో పిల్లి తిని చనిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చి బెయిన్ చూసింటాడు. శాండీ చనిపోవడంతో ఇంకా అతనికంటూ ఎవరూ లేదని చాలా బాధపడుతూ బెడ్ మీద ఒంటరిగా పడుకుని ఉంటే సడన్ గా ఫోన్ తీసి ఫోన్లో నిక్కీ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ లో తన పోస్టులను చూసి లైక్ చేస్తుంటే సడన్ గా నిక్కీ ఫోన్ చేస్తుంది. నిక్కీ ఫోన్ కాల్ రాగానే బెయిన్ ఫేస్ అంతా బ్లష్ అవుతుంది. నిక్కీ బెయిన్ తో కొంతసేపు మాట్లాడి నెక్స్ట్ డే కలవాలనుకుంటుంది. నిక్కీ కూడా ఎలాగో అతని ప్రేమ గురించి తెలియజేయాలని నెక్స్ట్ డే మార్నింగ్ ఎంతో ఎక్సైటెడ్ గా రెడీ అయ్యి నిక్కీ కోసం ఒక గిఫ్ట్ తీసుకోవాలని ఒక షాప్ కి వెళ్తాడు. ఆ షాప్ లోనే వన్ విష్ విల్లు అనే మిస్టీరికల్ కార్డ్ ని చూస్తాడు. అందులో ఉన్న మిస్టీరియస్ లేడీ బెయిన్ చూసి ఈ కార్డ్ కనుక నువ్వు తీసుకున్నావంటే తిరిగి ఏడుస్తూ ఇక్కడికి రాకూడదు, చాలా మంది ఇలానే వచ్చారని చెప్తుంది. ఆ తర్వాత అందులో ఏముందని చూస్తే దాని వెనకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి ఉంటుంది. ఇదే వన్ విష్ విల్లో. ఒక్కసారి మన లైఫ్ లో మనకి ఏదైనా కావాలని కోరుకుని కార్డుని గనక మధ్యలో నుంచి చించేస్తే అది నెరవేరుతుందంట. ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోయినా బేర్ సర్లే ఒకటి తీసుకుందామని ఒక కార్డ్ తీసుకుని జోబులో పెట్టుకుని అక్కడ నుంచి నిక్కీని కలవడానికి వెళ్తాడు. మ్యూజిక్ స్టోర్ కి వెళ్తే అక్కడ ఇయాన్, సైరా, నిక్కీ వీళ్ళందరూ ఉంటారు. నిక్కీతో వెళ్ళి మాట్లాడతాడు కానీ లవ్ విషయం చెప్పలేకపోతాడు. ఎప్పుడు నిక్కీని ఇయానే డ్రాప్ చేస్తాడు, కానీ ఈ రోజు మాత్రం నాకు కొంచెం బయట వర్క్ ఉంది, నువ్వు డ్రాప్ చేయమావా అని బేర్కి చెప్పడంతో బేర్ కూడా హ్యాపీగా నిక్కీని డ్రాప్ చేయాలనుకుని నిక్కీని తీసుకెళ్ళడానికి కార్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. నిక్కీ ఎలాంటి ఒక అమ్మాయి అంటే మనసులో ఏం దాచిపెట్టుకోదు, చాలా అల్లరి అమ్మాయి. బేర్ ని చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ గా బ్రదర్ లా చూసింటుంది. కార్ స్టార్ట్ అయిన తర్వాత బేర్ కి నిక్కీకి మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. నిక్కీకి అర్థమయ్యేది ఏంటంటే ఈ కాన్వర్జేషన్ లో బేర్ కి తన మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రేమ ఉందని, నన్ను ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేయట్లేదని అర్థమయ్యి సైరా గురించి అడుగుతుంటే సైరా నేను ఒక ఫ్రెండ్ లాగానే చూస్తున్నానని చెప్తాడు బేర్. ఆ తర్వాత కార్లో నుంచి దిగి వెళ్తూ బేర్తో నిక్కీ మళ్ళీ అడుగుతున్నాను, నీకు నా మీద లవ్ ఫీలింగ్స్ లాంటివి ఏదైనా ఉందా అంటే బేర్ భయపడి అలాంటిదేం లేదు, జస్ట్ మనం ఫ్రెండ్స్ మాత్రమే, ఒక ఫ్రెండ్ గా నిన్ను చాలా ఇష్టపడుతున్నానని చెప్తాడు. ఓ అలాగా, అయితే ఓకే అని నిక్కీ క్యాజువల్ గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే రాక వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా మిస్యూజ్ చేసుకున్నామని బేర్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వన్ విష్ విల్లో గురించి అతనికి గుర్తొస్తుంది. ప్యాంట్ లో నుంచి కార్డుని తీసి దాన్ని చూస్తూ ఇప్పుడేంటి, ఏదైనా కోరుకుంటే నెరవేరుస్తావా నువ్వు, సరే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే నిక్కీ నన్నే ఎక్కువ ప్రేమించాలి, నేనే నిక్కీ ప్రపంచం అయిపోవాలి, నన్ను పిచ్చిగా లవ్ చేయాలని ఆ కార్డుని చించేస్తాడు. కార్డుని చించిన కొంతసేపటికే నిక్కీ లోపల నుంచి బయటకు వస్తుంది.
బయటకు వచ్చి బెయిన్ దగ్గర, బెయిన్ నువ్వు నా దగ్గర ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, నా కోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చావు కదా, ఎక్కడ ఇవ్వలేదని అంటే ఆల్రెడీ ఆ కార్డ్ని చించేసింటాడు. పక్కన చూస్తే ఆ కార్డ్ కనిపించదు. చూడు బెయిర్, నువ్వు ఎలాగో ఇంటికే కదా వెళ్తావు, ఇంటికి వెళ్తే నువ్వు పెంచుకుంటున్న పిల్లి చనిపోయింది కదా శాండీ, ఆ పిల్లిని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటావు, నాతో పాటు లోపలికి వచ్చే కొంత టైం స్పెండ్ చేసి వెళ్తూలేనంటే ఈ టైంలో నేను ఒంటరిగా రావడం కరెక్ట్ కాదు, పైగా నువ్వు ఆల్కహాల్ తీసుకున్నావు, చాలా తప్పైపోతుంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటానంటే ఇంట్లో ఎవ్వరూ లేదు, నాకున్నదల్లా మా నాన్న ఒకరే, అతను ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో బెడ్ మీద చావు చివరి రోజుల్ని లెక్క పెడుతున్నాడు, నువ్వేం భయపడుకో, ఏం కాదని నిక్కీ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ, నాకు మాత్రం ఇంకా ఎవరున్నారు, నేను బాధలో ఉన్నాను, నువ్వు బాధలో ఉన్నావు కదా, రావచ్చు కదా అని చాలా ఏడుస్తుంది. ఇదంతా చూస్తున్న బెయిర్కి ఏం అర్థం కాదు. గంట వరకు అతనితో క్యాజువల్ గా మూవ్ అయిన అమ్మాయి సడన్ గా కార్డ్ చింపి కోరిక కోరుకునేసరికి వన్ విష్ వీల్లో పనిచేస్తుందా ఏంటని అయోమయంలోనే నిక్కీతో పాటు వెళ్తాడు. నిక్కీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా బెయిర్ వాళ్ళ ఇంటికే తీసుకెళ్తాడు. బెయిర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం చూపించి, సరే నువ్వు నా బెడ్ పైన పడుకో, నేను కిందే హాల్లో పడుకుంటానంటే నిక్కీ కోపం వస్తుంది. అదేంటి నువ్వు అక్కడ పడుకోవడం, నువ్వు నాతో పాటే పక్కన పడుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు, నేను కంఫర్టబుల్ గానే ఉన్నానని నిక్కీ బెయిర్తో పాటు పడుకుంటుంది. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఇంటిమెసీ క్రియేట్ అయ్యి ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. సడన్ గా ఒక పాయింట్కి వచ్చేసరికి నిక్కీ కాన్షియస్ లోకి వస్తుంది. ఇది నేను కాదని గట్టిగా అరిచేస్తుంది. మళ్ళీ బెయిర్ మీద ఇష్టం ఉన్నట్టు మళ్ళీ బెయిర్ దగ్గరకు వచ్చి ఇంటిమేట్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సీన్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ కార్డ్ పనిచేస్తుందని. ఎప్పుడైతే కార్డ్ చింపేశాడో అప్పుడే నిక్కీకి కాన్షియస్ పోయింది. ఏదో ఒక ఈవిల్ ఫోర్స్ నిక్కీ బాడీని కంట్రోల్ చేస్తుందని, నిక్కీ కూడా తను ఏం చేస్తున్నదో అర్థం కావట్లేదని. లోపల నుంచి కార్ దగ్గరకు వచ్చినప్పుడే ఫస్ట్ టైం తను కాన్షియస్ కోల్పోతుంది. మళ్ళీ ఇప్పుడు బెయిర్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. నిక్కీ లోపల ఏమేమవుతుందో, కొంతసేపు నార్మల్ గా ఉంటుంది, కొంతసేపు వియర్ గా మాట్లాడుతుంది, సడన్ గా నాతో ఇంటిమేట్ అవడానికి వస్తుంది, అసలు ఏంటిదని ఏం అర్థం కాకుండా అలా చూస్తూనే ఉండిపోతాడు నిక్కీని. వన్ విష్ విల్లో కార్డ్ పనిచేస్తుందని అతను కూడా భావించి ఆ తర్వాత ఏదైతే ఏముంది, మనం ప్రేమించిన అమ్మాయి తిరిగి మనల్ని ప్రేమిస్తుంది, కల్లో కూడా జరగనిది నా లైఫ్ లో జరుగుతుంది, నిక్కీతో పాటు ఉంటానని. అప్పటి నుంచి నిక్కీ బెయిర్ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లోకి వెళ్తారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. నెక్స్ట్ డే బెయిర్ ఫ్రెండ్ ఇయాన్ నిన్న నైట్ ఆమెని డ్రాప్ చేయమంటే ఏకంగా ఇంటికే తీసుకెళ్లిపోయావు, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, అన్నీ జరిగిపోయావా, నీ లవ్ గురించి తనకి చెప్పావా, ప్రపోజ్ చేసావా అంటే అలా కాదురా, నేను నా లవ్ గురించి చెప్పలేదు కానీ నన్ను కిస్ చేసిందని చెప్తాడు. ప్రపోజ్ చేయలేదు, మరి నిన్నెందుకు కిస్ చేసింది, నిన్ను ఒక ఫ్రెండ్ లా బ్రదర్ లాగానే చూసిందని చెప్పాను కదా, నాకెందుకో ఆ అమ్మాయి ఇంటెన్షన్ వేరేలా ఉండేటట్టుంది, కనుక్కో అని చెప్తాడు. బెయిర్ మాత్రం వన్ విష్ విల్లో గురించి తన ఫ్రెండ్ ఇయాన్ తో చెప్పాడు. ఇయాన్ బెయిర్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఉన్న నిక్కీ బెయిర్ ని కళ్ళు కూడా తిప్పకుండా చూస్తూ ఉంటుంది. ఇయాన్ చూసి షాక్ అవుతాడు, ఏంట్రా అమ్మాయి నిన్నే చూస్తుంది, అసలు ఏం జరిగిందని. దాంతో అప్పటి నుంచి బెయిర్ని వదిలి నిక్కీ ఒక్క నిమిషం కూడా ఉండదు, అతని వెనకే తిరుగుతూ ఉంటుంది, పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటుంది. ఇలా జరుగుతున్న సమయంలోనే ఒకరోజు మార్నింగ్ బెయిర్ నిద్రలో నుంచి లేచి ఇంటి లోపల చూస్తే చనిపోయిన పిల్లి బాడీ శాండీ ఎక్కడ ఉంటుంది, శాండీ చుట్టూ పూజ చేసి ఉంటుంది, పాతి పెట్టిన శాండీ బాడీని మళ్ళీ తీసుకొచ్చి ఉంటుంది. ఎందుకే ఇలా చేసావని నిక్కీని అడిగితే, అది శాండీ చనిపోయింది కదా, నీకు చాలా ఇష్టం తనంటే, అందుకే తనకి రిచువల్స్ ఏం జరిపించకుండానే నువ్వు పాతి పెట్టేశావు, అందుకే ఇలా చేశాను, తన ఆత్మ శాంతించాలి కదా అని చెప్తుంది. ఒక విచిత్రమైన వాయిస్ తో ఒక మూలను కూర్చుని. ఆ తర్వాత ఆ రోజు రాత్రి నిక్కీ అండ్ బెయిర్ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. కొంతసేపు పడుకున్న తర్వాత సడన్ గా పైకి లేచి చూస్తే పక్కన నిక్కీ ఉండదు. నిక్కీ ఎక్కడికి వెళ్ళిందని బయటకు వచ్చి చూస్తే ఒక రూమ్ లో ఉంటుంది. రూమ్ లో మూలను కూర్చుని ఏడుస్తూ అరుస్తూ ఉంటే, ఏమైంది నిక్కీ నీకు అంటే, నా మీద నీకు నిజంగానే ప్రేమ ఉందని నాకు అనిపించట్లేదు, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు కూడా ఇష్టమేనా అని నాకు డౌట్ వస్తుంది, నేనంటే నీకు ఇష్టమే కదా, నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటే, అవును నిక్కీ నువ్వంటే నాకు చాలా ఇష్టం చేస్తున్నానని చెప్తాడు. అయితే చివరి వరకు నాతో పాటునే ఉంటావు కదా, నన్ను వదిలి వెళ్ళిపో కదా అని నిక్కీ అంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నిక్కీ ఏం తెలియనట్టు బెయిర్ దగ్గర నైట్ అలా బిహేవ్ చేసినందుకు సారీ, ఇదంతా నా పాస్ట్ లైఫ్లో జరిగిన డ్రామానే అనుకోకే అని చెప్తుంది. నైట్ అయితే ఒకలా బిహేవ్ చేస్తుంది, పగలైతే ఇంకోలా బిహేవ్ చేస్తుంది. బెయిర్కి ఏం అర్థం కావట్లేదు. ఆ తర్వాత నిక్కీకి ఆ రోజు లీవ్ ఉండడంతో ఈరోజు ఎలాగే లీవ్ కదా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని బెయిర్ వెళ్తూ ఉంటే, నేను నీకోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను, మర్చిపోకుండా తిను అని బాక్స్ ఇచ్చి వెళ్ళమంటుంటే బెయిర్ని వదిలి ఉండలేకుండా, రే నీతో పాటు నేను కూడా వచ్చేస్తానని అంటుంది. చూడు నిక్కీ నువ్వు టైర్డ్గా ఉన్నావు, ఈరోజు లీవ్ కదా నేను వెళ్ళి వచ్చేస్తానులే తిరిగి సాయంత్రానికి అని చెప్తాడు. ఆ తర్వాత ఎలాగోలాగా నిక్కీని కన్విన్స్ చేసి బయటికి వెళ్తే
వెళ్తే డోర్ మొత్తం ప్లాస్టర్ వేసి అంటించేస్తున్నారు. తిరిగి చూస్తే నిక్కీ నిలబడి స్మైల్ ఇస్తూ వెళ్ళి రండి అని అంటుంది. ఇదంతా చేసింది నిక్కీనే, ఎందుకంటే బెయిర్ను వదిలి నిక్కీ ఉండలేదు, అందుకనే వెళ్ళకూడదని ఇలా చేసి ఉంటుంది. ఆ తర్వాత ఎలాగోలాగా బెయిర్ కావాలని డోర్ని ఓపెన్ చేసుకుని కష్టపడి బయటికి వెళ్ళిపోతాడు. తిరిగి వస్తానని స్మైల్ ఇస్తూ నిక్కీ అలాగే నిలబడిపోతూ ఉంటుంది. బెయిర్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత నిక్కీ బెయిర్ని చాలా మిస్ అవుతుంది. మళ్ళీ అతన్ని చూడాలని ఒక్క అడుగు కూడా ముందు పెట్టకుండా ఎలాగైతే చివరి క్షణంలో చూసిందో అలాగే నిలబడిపోతుంది. తన కంట్రోల్ని కూడా లూస్ అయ్యి అక్కడే యూరిన్ పోసుకుంటుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో కులబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిక్కీ అలాగే నిలబడిపోయి ఉండడం చూసి షాక్ అవుతాడు. మళ్ళీ నిక్కీ స్పృహలోకి వచ్చిన తర్వాత నేనా ఇదంతా చేసిందని వెళ్ళి క్లీన్ చేసుకుంటుంది బాడీ అంతా. ఆ తర్వాత బెయిర్ వాళ్ళ ఫ్రెండ్ సైరా దగ్గరికి వెళ్ళి నిక్కీలో వస్తున్న చేంజెస్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదంతా విని సైరా కూడా షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నిక్కీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని కూడా అక్కడికి వస్తాడు. ఇలా వీళ్ళతో మాట్లాడుతుంటే బెయిర్కి తెలిసి వచ్చేది ఏంటంటే నిక్కీ వాళ్ళ నాన్న హాస్పిటల్లో లేదు, హ్యాపీగా జాబ్ చేసుకుని హెల్దీగానే ఉన్నాడు. నిక్కీ అతనితో కలిసి ఉండడానికి కావాలని అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నిక్కీ బెయిర్ కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చి ఉంటుంది కదా, బాక్స్ మీద కొన్ని లెటర్స్ రాసి ఉంటుంది. దాన్ని డీప్గా అబ్జర్వ్ చేసిన తర్వాత బెయిర్కి అర్థమయ్యేది ఏంటంటే చనిపోయిన పిల్లి శాండీ మాంసాన్ని వాడి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసిందని. ఇదంతా చూసి చాలా వియర్డ్గా అనిపిస్తుంది అతనికి. ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. బెయిర్ లేకుండా పిచ్చి దానిలా మారిపోయి ఉంటుంది. బెయిర్ అంటే అంత పిచ్చి తనకి. ఇప్పుడు ఆ రోజు నైట్ ఇయాన్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉందని నిక్కీతో చెప్పి నేను వెళ్ళి రానా అంటే నీతో పాటు నేను కూడా వస్తాను, నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదని అంటుంది. ఆప్షన్ లేక బెయిర్కి ఇష్టం లేకపోయినా నిక్కీని అతనితో పాటు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అని హ్యాపీగా చిల్ అవుతూ ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని జోక్స్ వేసుకుంటూ. బెయిర్ కూడా ఒక జోక్ వేస్తాడు, అందరూ నవ్వుతారు. అందరూ నవ్వి ఆపేసినా కూడా నిక్కీ గట్టిగా నవ్వుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని అందరూ నిక్కీని అదోలో చూస్తుంటారు. అందరూ కలిసి ఆ తర్వాత ట్రూత్ ఆర్ గేమ్ లాగా ఒక గేమ్ ఆడతారు. బెయిర్ ఏం చేయాల్సి వస్తుందంటే ఈ గేమ్లో పక్కన లెఫ్ట్లో కూర్చున్న వ్యక్తికి కిస్ చేయాల్సి వస్తుంది. పక్కన అతని ఫ్రెండ్ సైరా ఉంటుంది. సైరాని కిస్ చేయబోతుంటే సడన్గా అక్కడికి నిక్కీ వెళ్ళి సైరా చైర్ని లాగిపెట్టి బెయిర్కి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నేనే కదా ఉన్నాను, నాకే బెయిర్ కిస్ చేయాలని బెయిర్ని కిస్ చేయబోతుంటే అందరూ అలా చూస్తుండిపోతారు. కిస్ చేసిన తర్వాత సడన్గా ఇది నేను కాదని బాటిల్ తీసుకుని నెత్తి మీద పగలగొట్టుకుంటుంది. తల మొత్తం బ్లడ్ వస్తూ ఉంటుంది. నిక్కీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని అందరూ షాక్ అవుతారు. బెయిర్కి ఏమో ఇదంతా నార్మలే కదా, చాలా కామ్గా కూర్చొని ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నిక్కీకి మళ్ళీ కాన్షియస్ వస్తుంది. అంటే దట్ మీన్స్ మళ్ళీ నిక్కీలా మారుతుంది. సడన్గా తను చేస్తున్నది చాలా తప్పు అనిపించి అలా బిహేవ్ చేస్తుంది. తనని తాను చంపుకోవాలని లేదంటే ఇంకా ఏమేం చేస్తుంది అని. వీటన్నిటికీ కారణం ఈ వన్ విష్ విల్లో కార్డే. ఎలాగైనా దీన్ని సాల్వ్ చేయడానికి అవుతుందా ఈ ప్రాబ్లమ్ అని బెయిర్ ఆలోచించి ఆ కార్డులో ఉన్న వెనకాల కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాడు. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడదు, ఈ కార్డులో నేను ఒక కోరిక కోరాను, దాన్ని ఏమైనా చేంజెస్ చేయడానికి అవుతుందా అంటే అలా అంటా కుదరదు. చేంజెస్ చేయాలంటే నువ్వు అనుకున్నది జరగకుండా ఉండాలంటే ఒకటి నువ్వు చనిపోవాలి లేదంటే ఆపోజిట్ పర్సన్ చనిపోవాలని. అయినా నువ్వు అలాంటి కోరిక ఏం కోరావని అంటే నిక్కీ గురించి అంతా చెప్పేస్తాడు. ఓ అలాగా, నిక్కీతో ఒకసారి మాట్లాడాలని లైన్ కలపమంటే నిక్కీ గట్టిగా ఏడుస్తుంది, అరుస్తుంది. వెంటనే మనోడు భయపడి ఫోన్ కట్ చేస్తాడు. నిక్కీకి తన బాడీలో ఏం జరుగుతుంది, తను ఏం బిహేవ్ చేస్తుంది అనేది ఏం అర్థం కాదు. ఒక ఈవిల్ ఫోర్స్ తనని డ్రైవ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బెయిర్తో ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడం ఇదంతా నిక్కీకి నచ్చదు. అందుకనే తనని తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ తన వల్ల అవ్వట్లేదు. ఆ తర్వాత దీని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత బెయిర్కి ఒక మెసేజ్ వస్తుంది సారా నుంచి, నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఒక్కడివేరా, నీతో ఒక విషయం చెప్పాలని చెప్తుంది. ఎలాగోలాగా బెయిర్ సైరాన్ వెళ్ళి కలవాలని నిక్కీ పక్కన పడుకున్న సమయంలో లేవడానికి ప్రయత్నిస్తే ఒరిజినల్ నిక్కీ
బేర్కి కనబడి, ఇదిగో బేర్ నువ్వు నిదానంగా వెళ్ళు, తను కనుక లేచిందంటే నన్ను నేనే కంట్రోల్ చేసుకోను అని చెప్తుంది. దయచేసి నన్ను ఏదో విధంగా చంపేయని చెప్తుంది. ఆ తర్వాత బేర్ సైరాని కలవడానికి వెళ్ళిన తర్వాత సైరా కొన్ని నిజాలు చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే బేర్ బెస్ట్ ఫ్రెండ్ ఇయాన్కి అండ్ నిక్కీకి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉందని, వీళ్ళిద్దరి మధ్య సెక్సువల్ డిజైర్స్ తీసుకోవడం కోసం వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యే వాళ్ళని, వీళ్ళిద్దరి మధ్య లవ్ లేదు. మీరు గమనిస్తే అందుకే ఇయాన్ ఫస్ట్ నిక్కీకి బేర్ ప్రపోజ్ చేస్తానంటే ఇలా నువ్వు ప్రపోజ్ చేయొద్దు, ఆ అమ్మాయి నీకు పడదు, నువ్వు ఎప్పుడు ఇదంతా తెలుసుకుంటావో ఏమో అని చెప్పింటాడు. అండ్ ఫస్ట్ టైం నిక్కీ కిస్ చేసిందని ఇయాన్ తో డిస్కస్ చేస్తూ ఉంటే పక్కనే నిక్కీ చూస్తూ ఉంటుంది కదా, ఇయాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మళ్ళీ అతనితో ఫిజికల్ గా ఇంటిమేట్ అవ్వడానికి వస్తుందేమో అని. ఎక్కడ వీళ్ళిద్దరూ కలిసిపోతే ఇయాన్ నిక్కీ వీళ్ళిద్దరు ఫిజికల్ రిలేషన్షిప్ దెబ్బతింటుందేమో అని ఇయాన్ ఎప్పటికప్పుడు బాధపడుతూనే ఉంటాడు. అంటే ఇయాన్ ఒక రకంగా ఫ్రెండ్ కి ద్రోహం చేసినట్టే. బేర్ నిక్కీని ఫస్ట్ టైం కార్లో డ్రాప్ చేయడానికి వస్తున్నప్పుడు నిక్కీ బేర్తో నాకు లవ్ కావాలి, నేను ఒక బుక్ రాస్తున్నానని చెప్తుంది. దాంతో బేర్ రొమాన్సే కదా అని అంటాడు. బేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ లస్ట్ ఇవి రెండు ఒకటే, కానీ నిక్కీకి మాత్రం లవ్ వేరు లస్ట్ వేరు. అంటే ఇక్కడ బేర్ కూడా నిక్కీని ప్రేమిస్తున్నది కేవలం లస్ట్ కోసం మాత్రమే. ఇదంతా సైరా బేర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బేర్ మీద సైరా కూడా ఇష్టం ఉందని బేర్తో చెప్తూ సైరా బేర్ని కిస్ చేస్తుంటే సడన్ గా అక్కడికి నిక్కీ వచ్చి తన తల పగలగొడుతుంది. ఒక్క దెబ్బకే సైరా చనిపోతుంది. దాంతో టెన్షన్ అయిన బేర్ నువ్వేం చేస్తున్నావు నిక్కీ, అర్థమవుతుందా అంటే మరి ఎలా నిన్ను కిస్ చేస్తుంది అని చెప్తుంది. ప్రపంచంలో నిన్ను ప్రేమించాల్సిన వ్యక్తి నేనే అని దెయ్యం పట్టిన అమ్మాయిలాగా గట్టిగా అరుస్తూ అందుకే చంపేశాను అంటుంది. బేర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాడీని లోపల తీసుకెళ్లి సరే నువ్వు ఇక్కడే బాడీని పెట్టుకోండు, ఏదో ఒకటి చేద్దామని బేర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాక వన్ విష్ విల్లో కార్డ్ని ఎక్కడైతే తీసాడో ఆ ప్లేస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడున్న ఓనర్ని, ఏంటండి ఇలాంటి ఒక వస్తువున్న షాప్లో అమ్ముతారు, దీనివల్ల నేను ఎలాంటి బాధలు అనుభవిస్తున్నానో తెలుసా, ఇది నిజంగా వర్క్ అవుతుంది, నా లైఫ్లో నిజంగానే జరుగుతుందని చెప్తున్నాడు. సరే సరే కంగారు పడకు, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ఈ కార్డ్ని ఒక పర్సన్ లైఫ్లో వన్ టైమే యూజ్ చేయాలి, అందుకే దాని పేరు వన్ విష్ విల్లో. మళ్ళీ ఇంకో కార్డ్ తీసుకుని మళ్ళీ తను ఫ్రెండ్ గానే ఉండాలి అని కోరుకున్నా కూడా అది జరగదు, నీ తరపున వేరే వాళ్ళు కోరితే అది జరుగుతుంది అని చెప్తాడు. అయితే మీరే కోరవచ్చు కదా అంటే నేను ఆల్రెడీ నా కార్డ్ ని యూజ్ చేస్తాను అని చెప్తాడు. ఇంకా అతనికంటూ ఉన్నది ఫ్రెండ్సే కదా, నేరుగా అక్కడున్న 3 కార్డ్స్ ని తీసుకుని ఇయాన్ దగ్గరకు వచ్చేస్తాడు. మిగతా కార్డ్స్ అన్ని సేల్ అయిపోయి ఉంటుంది. మొదట్లో బేర్ కి ఈ కార్డ్స్ మీద నమ్మకం ఉండదు, ఆ తర్వాత మెల్లగా నిక్కీకి వర్క్ అవుతుందని తెలియడంతో దీని గురించి ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసింటారు రివ్యూస్ రూపంలో. కొంతమంది వర్క్ అవుతుందని రాశారు, కొంతమంది వర్క్ అవ్వట్లేదని రాశారు. వెనకాల కస్టమర్ కేర్ నంబర్ ఉంది, ఫోన్ చేస్తే ఏదో డెవిల్ వాయిస్ లాగా డిఫరెంట్ టోన్ లో మాట్లాడుతున్నారని రాసింటారు. ఇప్పుడు నేరుగా బేర్ ఏం ఆలోచించకుండా ఇయాన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా వన్ విష్ విల్లో గురించి చెప్పి కార్డ్ ని తీసుకుని నువ్వు ఒక విష్ చేయి, మళ్ళీ నీకు నార్మల్ అవ్వాలని, నేను ఈ కోరిక కోరనే లేదని కోరుకోరా అంటే ఇయాన్ ఏం చేస్తాడంటే వీటి మీద నాకు నమ్మకం లేదని ఎగతాళిగా మాట్లాడి నాకు ఒక $1 బిలియన్ డబ్బులు కావాలని కోరుతాడు. వెంటనే డబ్బులు పైన నుంచి కింద పడుతుంది. ఇప్పుడు అతని దగ్గర ఉన్నది కేవలం ఒకే ఒక కార్డు. ఏంట్రా ఒక్క విష్ కూడా వేస్ట్ చేసావే, ఇంకా వేస్ట్ అయిపోయిందని టెన్షన్ అవుతూ అలాగే ఫ్రస్ట్రేషన్లో ఇంటికి వస్తే ఇంట్లో నిక్కీ చాలా క్రూరంగా మారిపోయి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటుంది. ఎగిరి గంతులేస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, నన్ను వదిలేసి చూడు నీకోసం నేను వెయిట్ చేస్తున్నానంటే అప్పటికే నిక్కీ తను చంపేసిన సైరా బాడీలోని టాటోస్ అన్నిటినీ తను వేసుకొని డ్రెస్ కూడా మార్చుకొని నేను సైరాలాగా మారిపోయాను, అయితే ఇప్పుడు నన్ను లవ్ చేస్తావు కదా అని మాట్లాడుతుంది. అంతేకాకుండా నిక్కీ తన పక్కనున్న గన్ తీసుకొని చూడు బేర్, నువ్వు బ్రతికితే నాతోనే బ్రతకాలి, నాతోనే ఇంటిమేట్ అవ్వాలి, వేరే ఎవరితోనైనా కలవడానికి ప్రయత్నిస్తే నిన్ను చంపేసి నేను కూడా చనిపోతానని బెదిరిస్తుంది. ఇలా బేర్ భయపడుతూ నిక్కీ దగ్గర ఇరుక్కుపోయి ఉంటే సడన్ గా అక్కడికి బేర్ స్నేహితుడు ఇయాన్ వస్తాడు. రే మావా నువ్వు చెప్పింది నిజమే, ₹1 కూడా మిస్ అవ్వకుండా $1 బిలియన్ డబ్బులు నాకు వచ్చేసాయిరా, చాలా హ్యాపీగా ఉందిరా అని ఎగ్జైటెడ్ గా అక్కడికి వస్తే ఇయాన్ని చూసి నిక్కీ గన్తో షూట్ చేసి చంపేస్తుంది. వీళ్ళ మధ్య ఎవ్వరు వచ్చినా వాళ్ళని చంపేంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి నిక్కీ వెళ్ళిపోతుంది. నిక్కీ పిచ్చి తట్టుకోలేక బెయిర్ ఏం చేస్తారంటే వాష్రూమ్లోకి వెళ్ళి ఇంకా మనం బ్రతుకుంటే లాభం లేదు,
చనిపోవాలని సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి గన్ తీసుకుని చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ధైర్యం చాలట్లే. అప్పుడే తన పిల్లి చనిపోయి ఉంటుంది కదా ఒక మెడిసిన్ తిని యాక్సిడస్. ఇప్పుడు అతను కూడా అలాగే చనిపోవాలని మొత్తాన్ని నోట్లో వేసుకుంటాడు. కొంతసేపటికే నోట్లో వేసుకున్నదంట బయటికి కక్కేయాలనుకుంటాడు, బ్రతకాలనుకుంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే వన్ విష్ విల్లో ఒక కార్డ్ మిగిలిపోయి ఉంటుంది కదా. బెయిర్ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వే ఎలాగైనా ఇందులో కోరుకోవాలి, నువ్వు మళ్ళీ నార్మల్ అవ్వాలని, లేదా మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్తూ ఉంటే నిక్కీ వినిపించుకోదు. ఇప్పుడు ఆ కార్డులో ఏం కోరుకుని ఉంటుందంటే నేనెంత బెయిర్ని ప్రేమిస్తున్నానో బెయిర్ కూడా తిరిగి నన్ను అంతే ప్రేమించాలని విష్ చేసి కార్డ్ని చించేసి ఉంటుంది. ఆ తర్వాత బెయిర్ చనిపోవాలనుకుంటాడు. సడన్గా అతన్ని కూడా ఒక ఈవిల్ ఫోర్స్ డ్రైవ్ చేసి చనిపోవాలనుకున్న అతను నేరుగా నిక్కీ దగ్గరికి వచ్చి నిక్కీని కిస్ చేస్తాడు. నిక్కీ ఎలాగైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే నన్నే ఎక్కువ ప్రేమించాలని బెయిర్ కోరుకుని వన్ విష్ విల్లోని చించేశాడు అబ్సెస్డ్ గా. ఇప్పుడు నిక్కీ కూడా వన్ విష్ విల్లోని అదే విధంగా బెయిర్ కూడా నా మీదే ఎక్కువ పిచ్చి ప్రేమను పెంచుకోవాలి, అబ్సెస్డ్ గా ఉండాలని కార్డులో విష్ కోవడంతో ఇద్దరు ఇప్పుడు ఒకరినొకరు కిస్ చేస్తూ ఉంటే అంతవరకు అతను మింగేసిన మెడిసిన్స్ అన్ని ఒక్కసారిగా బయటకు కక్కి అది వర్క్ అయ్యి అక్కడికక్కడే నిక్కీ ఒడిలోనే చనిపోతాడు. ఎప్పుడైతే నిక్కీ తన కళ్ళ ముందే ప్రపంచంలో ఎవరినైతే ఎక్కువ ప్రేమించిందో ఆ పర్సన్ చనిపోవడంతో తను కూడా అబ్సెస్డ్ అయ్యి తనని తాను షూట్ చేసుకోవాలని బెయిర్ కూడా చనిపోవడంతో గన్ తీసుకొని షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే తన మీద బెయిర్ వేసిన వన్ విష్ విల్లో క్యాన్సిల్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. ఒరిజినల్ నిక్కీ బయటపడుతుంది. ఇదే ముందుగానే ఆ కస్టమర్ కేర్ అతను కూడా చెప్పింటాడు, ఈ విష్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోవాలి, అప్పుడే ఇలా జరుగుతుందని. ఇప్పుడు బెయిర్ చనిపోయిన తర్వాత నిక్కీ ఒరిజినల్ గా మళ్ళీ తన కాన్షియస్ ని పొందింటుంది. చుట్టూ ఇంత ఘోరమైన విషయాలు జరిగాయా అని నిక్కీ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత గట్టిగా అరిచి ఒరే నన్ను ఏం చేసావరా అని చెప్తుంది. ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక తీరని కోరిక ఉంటుంది. పలానా కార్ కావాలనో, పలానా మనిషితో నేను కలిసి ఉండాలనో, పలానా చోటుకు వెళ్ళాలనో, అది ఏదైనా ఆశ అయితే ఉంటుంది. కానీ అది గనక జరిగితే ఆ తర్వాత దాన్ని ఎలా ఫేస్ చేస్తాం అనేది ఎవ్వరూ ఆలోచించరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కార్ కావాలని ఆశపడ్డామంటే కార్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయలేక ఎంత బాధపడతాం. ఇప్పుడు ఒక పర్సన్ తో మనం కలిసి ఉండాలనుకుంటాం, వాళ్ళు మనతో కలిసి ఉన్న తర్వాత వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు మనం మారకపోతే, వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే, క్యారెక్టర్ లెస్ వాళ్ళు అయితే ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళాలని ఆశపడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకంటే ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయి. ప్రతి మనిషికి ఏదో ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది, ఎవరికి చెప్పకపోయినా. ఒకవేళ రియల్ లైఫ్ లో అది నిజంగానే జరిగితే ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్స్ గురించి ఒకసారి ఆలోచించండి. అంతా బాగానే జరిగితే ఓకే, లేదంటే ఇలానే నిక్కీ బెయిర్ లైఫ్ లో అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.